ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు కదం తొక్కారు. గుంటూరులో ఓ టీడీపీ నేత మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటన నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడ, తిరుపతి, అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించిన మహిళలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కూటమి పాలనలో మహిళలపై దారుణాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు మీరు అలా తీసుకుంటే భయంకరమైనటువంటి వాతావరణం ఉంటే ఏం జరుగుతుంది, పోలీసు ఏం చేస్తుంది అని చెప్పని అడుగుతా ఉన్నాం. అదే కాదు, లోకేష్ గారు కూడా సమాధానం చెప్పాలి. దానికి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు 48 గంటల తర్వాత మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు కూడా 3 రోజుల తర్వాత స్పందిస్తారా? మీరు 24 గంటల తర్వాత మీరు స్పందిస్తారా? కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ జరిగినటువంటి దాడులకి, అత్యాచారాలకి, మరీ ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని చేస్తున్నటువంటి రాజ్య హింసకి, ఆంధ్రప్రదేశ్ మహిళా లోకానికి మీరు తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ క్షమాపణ చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. అంటే మహిళా హోమ్ మినిస్టర్ పెట్టేసి మహిళల్ని వేధించచ్చా? కేవలం మహిళా హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అనిత గారు కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళని తిడతాని తప్ప ఆ హోమ్ మినిస్టర్ గా అన్ఫిట్ అనేది మాత్రం మేము అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. ఎన్నాళ్ళు ఘటన జరిగితే ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్ ఎందుకు వెళ్ళలేదండి? అక్కడికి ఎందుకు స్పందించలేదు? నారా లోకేష్ గారికి గుంటూరు ఎంత దూరం అండి? నారా లోకేష్ గారు వెళ్ళి వాళ్ళకి కుటుంబానికి ధైర్యం చెప్పాల్సిన పని లేదా? మహిళల్ని వ్యవస్థ చేస్తే నామమాత్రపు కేసులు పెట్టి మీరు చేతులు దులుపుకుంటారా? ఎంతవరకు సంబంధించిన ఇది? ఏదైతే ఒక మహిళా హోంమంత్రి ఉన్నా ఈరోజు న్యాయం జరగని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. గతంలో ఈ దేశంలో ఈ మధ్య కాలం ఎక్కడ గారు లేదు. ఒక మహిళని ఈరోజు బట్టలన్నీ గారు ఇప్పతీసే విధంగా కొట్టే సంఘటన జంగిల్ రాజ్, ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగంలో జంగిల్ రాజ్ అంటున్నారో దానికి ఇదే ఉదాహరణ అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా చెప్పుతున్నాం. ప్రజలను భయభ్రాంతులు చేయటానికి తప్పితే గాని వీళ్ళు రక్షక భటులు కాదు, భక్షక భటులుగా తయారయ్యారు ఈ ఆంధ్ర రాష్ట్రంలోన. ఈ రక్షక భటులు, భక్షక భటులుగా తయారవడానికి కారణం ఎవరు? కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఈ రోజు 30,000 మంది మహిళలు ఆంధ్ర రాష్ట్రంలోన మిస్ అయినారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు 30,000 మంది ఆడవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వేటలో ఉన్నాడు ఆయన. వాళ్ళందరినీ తీసుకొచ్చే పనిలో ఉన్నారా ఈయన? ఎక్కడున్నారు ఈయన పవన్ కళ్యాణ్? ఎందుకు స్పందించరు? ఎందుకు మాట్లాడరు ఈయన? ఆ రోజు ద్రౌపదికి అవమానం జరిగితే ఆ రోజు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఇదే ఈ రోజు నేను చెప్తున్నా చూడండి, ఇదే ఒక మహిళకు, మన గుంటూరులో జరిగిన మహిళకు, నడి రోడ్డు మీద జరిగిన మహిళకు అవమానంగా ఈ రోజు జరిగిన అవమానానికి మా రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని దించడానికే ఈ రోజు నాంది పలుకుతాం. ఈ రోజు యుద్ధం కూడా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ మహిళలకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. మహిళల హత్యాయత్నాలు, మానభంగాలు, అవమానాలు, కీచక పర్వం, దుర్యోధన పర్వం కొనసాగుతోంది 2 సంవత్సరాల 2 నెలల్లో. ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ల్యాండ్ ఆర్డర్ కాపాడాలని హోమ్ మినిస్టర్ గారు వెంటనే రాజీనామా చేయాలి. అదే విధంగా గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు వెంటనే రిజైన్ చేయాలి. అదే విధంగా బద్వేల్లో నిన్న జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వెంటనే రిజైన్ చేయాలి. ఇది మా డిమాండ్. అదే విధంగా ఈ ల్యాండ్ ఆర్డర్ అంతా ప్రొటెక్ట్ చేస్తున్న సీఎం గారు వెంటనే ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్తూ వాళ్లకు రక్షణ కల్పించలేకుంటే బేషరతుగా కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని రాజీనామా
దుర్యోధన దుశ్శాసన పర్వాలను చదివాము విన్నాము, కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఒక మహిళను వివస్త్రణ చేసి అంత నీచంగా కూడా దాడికి పాల్పడితే వాళ్ళపైన ఎటువంటి కేసులు పెట్టకుండా నామమాత్రంగా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకోకుండా ఏ సెక్షన్ల కింద పెట్టారు, కనీసం వాళ్ళని ఎంక్వైరీ చేయకుండా శిక్షించకుండా కూడా ఈ రోజు హోంమంత్రి గారు కానీ పోలీస్ వ్యవస్థ కాలయాపన చేస్తా ఉంది. మీరు కళ్ళున్న ధృతరాష్ట్రంలాగా పాలన చేయకుండా ఆ కళ్ళకున్నటువంటి గంతలు తీసి వెంటనే పరిపాలన చేస్తూ మహిళలకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా కూడా మేము డిమాండ్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.